మహాలక్ష్మి అష్టరూపాల్లో ధాన్యలక్ష్మి రెండవది. మొదటిది ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి అంటే ప్రాణం, ధాన్యలక్ష్మి అంటే ప్రాణం నిలబెట్టేది. అన్నం తినకపోతే ప్రాణం నిలబడుతుందా? నిలబడదు. అందుకని ధాన్యలక్ష్మిగా ఆమె అవతరించింది. ఆయురన్నం ప్రయచ్చది, అన్నం తింటూ ఉంటే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది, ఆయుష్ బాగుంటుంది, వృద్ధి చెందుతూ ఉంటారు. అందుకని ఆమె వృద్ధి చేస్తుంది మనిషి. ధాన్యలక్ష్మి, సస్యలక్ష్మి, హరితలక్ష్మి అని 3 పేర్లతో పిలుస్తారు ఈమె. ఈమె వలనే అన్నము పరబ్రహ్మ స్వరూపంగా వర్ణించబడుతుంది. పాడి పంటలు సంపదలు ప్రమాణంగా చెప్పబడుతున్నాయి. ఎవరైతే ఈ మహాదేవిని భక్తియుక్తంగా ఆరాధిస్తారో వారు అనూహ్యమైన పాడి పంటలను పొందుతారు. ఇంట్లో ఎప్పుడు ధాన్యానికి లోటు ఉండదు, తిండికి లోటు ఉండదు. ఏదంత కష్టం ఉన్నా తిండికి లోటు ఉండదు. ఎవరైతే ఈమెను తక్కువగా చూస్తారో వారు చాలా కష్టాల పాలవుతారు. ఈమె కూడా అభిమానవతి. మహాలక్ష్మి ఏంటి అంటే అభిమానవతి. ఆమెను ఎవరైనా ఒక మాట అంటే దూషిస్తే తట్టుకోలేదు, వెంటనే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంది. అది ఏ రూపమైనా సరే. చాలా కాలం పూర్వము కోసల రాజ్యంలో దశరథుడు అనే మహారాజు పాలించేవారు. అతని కాలంలో 12 వర్ష క్షామం రానున్నదని తెలుసుకొని అందులకు శనిగ్రహం ఏదైతే ఉందో రోహిణిని వేధిస్తే వాళ్ళకి 12 సంవత్సరాలు క్షామం వస్తుంది. అంటే వానలుండవు, పంటలుండవు, ఎక్కడా కూడా సస్యశ్యామలంగా ఉండదు. అందుకని శనిని నిరోధించాలి అని చెప్పి దశరథుడు తన రథాన్ని వేసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో రైతులకి పంట పండుతుంది. ఆ పంటని వాళ్ళు ఏం చేస్తారు, ఒక చోట రాశిని కుప్పగా పోసి ఆ రాశి మీద ధాన్యలక్ష్మీదేవిని ఆవాహనం చేసి అమ్మవారికి పూజలు చేసి ఇవాళ ఈ సంవత్సరం ఇవాళ ఇంత పంట పండింది అని అమ్మవారికి ఆనందంగా చేసి అక్కడ వచ్చిన ఆ వరిని బియ్యంగా చేసుకుని దాన్ని మొట్టమొదటిగా వండి ప్రసాదంగా అమ్మవారికి మొట్టమొదటి భోగంగా పెడతారు. అదే సమయంలో దశరథుడు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే దశరథుడిని పిలుస్తారు ఆ కోసల దేశం వాళ్ళు. పిలిచి నీకు ఇవాళ మేము ఇక్కడ పూజ చేస్తున్నాం కాబట్టి ఇది ప్రసాదం తీసుకుని వెళ్ళు అంటే, నేను ఇప్పుడు వెళ్ళకపోతే శని రోహిణిని వేధిస్తాడు, రోహిణిని వేధిస్తే 12 క్షామం అంటే 12 సంవత్సరాల క్షామం వస్తుంది, మీరందరూ ఇంకా కష్టపడతారు, ఈ చిన్న చిన్న పూజలు నాకు చెప్పద్దు, రాజు కదా చక్రవర్తి కదా పొగరు అని ఆ ధాన్యం మీద కుప్పమించి వెళ్ళిపోతాడు రథంతో. వెళ్ళిపోయేసరికి ధాన్యలక్ష్మికి కోపం వచ్చి మొత్తం ధాన్యాగారంలో ఉన్న ధాన్యం కూడా మాయమైపోతుంది, దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు. ఇక్కడ ధాన్యం కుప్పలు కుప్పలు మాయమైపోతాయి, ఎక్కడ ధాన్యం ఒక గింజ కూడా ఉండదు. ఈయన శని దగ్గరికి వెళ్తాడు, శని అనుగ్రహాన్ని పొందుతాడు. మా రాజ్యం పైన నీ దోషం, నీ దృష్టి పడకుండా ఉండాలి, ఆ విధంగా నీ క్రూర దృష్టిని వదిలిపెట్టి శుభ దృష్టిని చూపించు అని శని వేడుకుంటాడు. శని కూడా అనుగ్రహిస్తాడు, సరే అంటాడు. ఎక్కడ ఎలా ఉన్నా నీ దేశంలో మాత్రం నేను బాగుంటాను, సరే అని చెప్పేసి వచ్చేస్తాడు. వచ్చి చూసేసరికి ఏముంది, ఒక్క గింజలేదు, ఎక్కడ తినడానికి బియ్యం గింజలేదు. ఏం తింటారు, అందరూ చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే ధాన్యాగారంలో ఉన్న బియ్యం అంతా ఏం చేస్తారు, వీళ్ళు ధాన్యాగారంలో బియ్యాన్ని కూడబెట్టి రాజులు ఏం చేస్తారంటే ఎవరికైనా తిండి లేకపోతే వీళ్ళు ఆ బియ్యాన్ని వాళ్ళకి పంపిస్తారు. ధాన్యాగారం చూస్తే దొంగలేకపోయారు, ఖాళీ, అక్కడ ఏమీ లేదు. ఎంత ప్రయత్నం చేసినా పండగ పంట, మొక్కలు వస్తుంటాయి కానీ ధాన్యాలు ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు వెంటనే ఎవరికి, ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే ఎవరు గుర్తొస్తారు, గురువు గుర్తొస్తారు. గురువుని పిలిపించి ఆయనను అడుగుతాడు. ఆయన ఋషి బ్రాహ్మణుడు. అడిగితే ఆయన దివ్య దృష్టితో చూసి, రాజా నువ్వు ఇలా చేసావు, లక్ష్మీదేవి అనుగ్రహించక ఆగ్రహించు ధాన్యలక్ష్మి, ఆమెని వెంటనే వెళ్ళి నువ్వు ఆరాధన చేయి, ఆమెకి పూజలు నిర్వహించు, నీ రాజ్యంలో ఆమె పూజలు విరివిగా చేయించు, చేయించిన తర్వాత ఆమె సంతృష్టి చెందితే వచ్చేస్తుంది అంటాడు. అది రాజు చేసిన తప్పు కాబట్టి ప్రజలంతా అనుభవిస్తూ ఉంటారు. అందుకని యథారాజా తథా ప్రజ అంటారు. రాజు మంచివాడైతే ప్రజలు మంచివాళ్ళు అవుతారు. రాజు దేశాన్ని క్షేమంగా ఉండాలని కోరుకుంటే ప్రజలు కూడా దేశక్షేమాన్నే కోరుకుంటారు. అలాగా రాజు వెంటనే ధాన్యలక్ష్మిని ఆరాధన చేస్తాడు. ఆరాధన చేసి ఎక్కడి నుంచో బియ్యం తెప్పించి అందరికీ అన్న సంతర్పణ చేస్తాడు. చేసి అమ్మవారి యొక్క ప్రసాదం కింద తాను కూడా భక్తిపూర్వకంగా స్వీకరించి శరణాగతి చేస్తాడు. శని యొక్క క్రూర దృష్టి వల్ల బాధపడతానేమో అనుకుంటే
ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పి బాధపడ్డాడు దశరథ మహారాజు. అప్పటి నుంచి కోసల దేశంలో దశరథ మహారాజు ఆజ్ఞ మేరకి వాళ్ళు ధాన్యలక్ష్మిని ఆరాధన చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. వెంటనే దొంగలు పట్టుకెళ్ళిపోయిన ధాన్యం అంతా బళ్ళలో తీసుకుని చక్కగా వచ్చేసారు. ఎక్కడి నుంచో ధాన్యాగారం అంతా నిండిపోయింది. మాయమైపోయిన పాడి పంట అంతా మళ్ళీ ఆ పంట ధాన్యం కుప్పలు కుప్పలు అక్కడ వచ్చేసింది. రైతులంతా లాభపడ్డారు. తినడానికి తిండి లేకుండా అలమటించిన వాళ్ళు, సంవత్సర కాలం వాళ్ళకి తిండి లేని వాళ్ళు కూడా ఒక్కసారి ధాన్యలక్ష్మి అనుగ్రహం రాగానే కుప్పలు 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 ధాన్యరాశులు, ఎక్కడ చూస్తే అక్కడ ధాన్యరాశులు. అలా వాళ్ళు సంపదతో తొలుతుగారు. ధాన్యం అనే సంపద మన ఇంట్లో ఉంటే ఇది ఇచ్చి ఇంకేదైనా కొనుక్కోవచ్చు. పూర్వకాలంలో అందుకని ధాన్యాన్ని పండిస్తే మన ఇంట్లో ధాన్యం నిలవ పెట్టుకుంటే దాని బదులు ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు. ఆకలి వేసినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, పిల్ల పెళ్లి చేయాలన్నప్పుడు అప్పుడు ధాన్యాన్ని అమ్మేవాడు. ధాన్యాన్ని అమ్మేవాడు కాదు, ధాన్యం బంగారంలా దాచిపెట్టేవాడు. అలాగా ఎందుకు అంటే కనుక ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి ఎప్పుడు ఆకలి అనే బాధ ఉండదు. నువ్వు అడవిలో పోయినా ఎవరో ఒకరు వచ్చి నీకు తిండి పెడతారు. అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అరే ఇక్కడ ఒక హోటల్ లేదే, మనకి ఎవరు తిండి పెడతారు, నీకు కొనుక్కోలేదు. నువ్వు హోటల్కి వెళ్ళి తినాలనుకున్నా నీకు కావాల్సిన ఫుడ్ దొరకాలిగా, దొరకకపోవచ్చు. ఆకలితో తిరుగుతూ ఉంటాం అన్నమాట. అలాంటి స్థితి రాకుండా ఆఖరికి దేవాలయంకి వెళ్ళినా గర్భగుడిలో ఇచ్చిన నీకు ప్రసాదం వచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోతారు స్వాములు వచ్చి. అది అమ్మ అనుగ్రహం. అందుకని ఎక్కడ ఉన్నా కూడా ఆవిడ అనుగ్రహం మనకు ఉండాలి. ఈ మధ్య తిండి రోగం, తినకపోతే రోగాలు ఉన్నాయి కదా, అలాంటి రోగాలు మన దరికి చేరకుండా మనల్ని అమ్మవారు నిత్యం చక్కగా పుష్టిగా తిని హాయిగా కష్టపడి పనిచేసే శక్తిని మనకి ఇవ్వాలి అని కోరుకుందాం. మన కుటుంబంలో కూడా ఎవరికి ఇలాంటి రోగాలు ఉండకూడదని కోరుకుందాం. జయలక్ష్మీనారాయణ.